హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెక్లీలు చేయబోతున్నాను. నాకు తెలిసినట్టు అందరికీ చాలా ఇష్టం కదా ఇవంటే. సో ఇవి నేను వచ్చేసి వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను. పోహాతో చేస్తాను వీటిని. ఓకే, వీడియో చూద్దాం. మరి ఇప్పుడు అటుకులు హాఫ్ కప్. మనం ఏ కప్తో మెజర్మెంట్స్ తీసుకుంటామో అన్నీ అదే కప్తో తీసుకోండి. 1/4 కప్ పప్పులు. వాటర్ వేసుకోకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఓకే, మరి ఇప్పుడైతే 1 కప్ రైస్ తీసుకుందాం. రైస్ పిండి, గ్రైండ్ చేసుకున్న పిండి, జీరా, ఉప్పు, కారం, వాము, తెల్ల నువ్వులు, ఆయిల్ వచ్చేసి వేడి చేసి వేసుకోండి. చెక్లీలు బాగా క్రిస్పీగా వస్తాయి అప్పుడు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేద్దాం. మనకు కావాలనుకుంటే రెడ్ చిల్లీ, వద్దు అనుకుంటే గ్రీన్ చిల్లీని కూడా గ్రైండ్ చేసేసి వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఉండలు లేకోకుండా బాగా కలపాలి చూసుకొని. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేద్దాము. వేడి నీళ్ళండి, వేడి నీళ్ళతో కలుపుకోవాలి పిండి వచ్చేసి. మనం అవుట్ సైడ్ తెచ్చుకొని తినే కన్నా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకు ఫ్రెష్గా ఉంటాయి, టేస్టీగా కూడా వస్తాయి. మరి చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. చెక్లీలు పావు తీసుకున్నాను. అందులో స్టార్ది ఉంటుంది కదా, అది వేసాను అందులోకి. నాకైతే కొద్దిగా పిండితోనే చాలా చెక్లీలు వచ్చాయన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఆ విధంగా వేసుకోవాలి అన్నిటినీ. ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా కాగింది, వేడి చేసుకుందాము. మంట వచ్చేసి మరి ఎక్కువ తక్కువ కాకుండా మీడియంలో పెట్టుకొని వేయించుకుందాము. మంట ఎక్కువ పెట్టేస్తే ఏమవుతుందంటే లోపల మెత్తగా ఉంటాయి అన్నమాట, తొందరగా అవుట్ సైడ్ ఎర్రగా అయిపోతాయి. ఇవి రెడీ అయిపోయి తీసేస్తాను. ఇప్పుడైతే ఇంకొన్ని కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇవి కూడా వేగిపోయి తీసేద్దాము.
ఇప్పుడు ఇవైతే చూడసారు కదా, రెడీ అయిపోయి చాలా చక్కగా వచ్చాయి. బాగా క్రిస్పీగా కూడా వచ్చాయి అన్నమాట. ఇవి కరకరలాడుతూ మీకు చూపిస్తా చూడండి. సౌండ్ చూసారా ఎలా వస్తుందో? క్రిస్పీనెస్ అనేది బాగా తెలుస్తుంది మనకు. ఓకే అండి, నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.